మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎండల మధ్య చల్లని సేవ. టీడీపీ నాయకుడు కేశప్ప ఏర్పాటు చేసిన చలివేంద్రంతో ప్రజలకు ఉపశమనం. గుంతకల్ పట్టణంలో మండుతున్న ఎండల మధ్య ప్రజల దాహం తీర్చాలని సంకల్పంతో టీడీపీ నాయకులు కేశప్ప సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత గుంతకల్ వాల్మీకి సర్కిల్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు టి కేశప్ప ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గుంతకల్ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. మండుతున్న ఎండల్లో రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ చలివేంద్రం వద్ద ఆగి చల్లని మజ్జిగ తాగుతూ ఉపశమనం పొందారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేసవి తీవ్రతలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయడం రాజకీయాల కంటే మిన్నాని పేర్కొన్నారు. మండే ఎండల్లో అలసిపోయిన వారికి ఒక గ్లాస్ చల్లని మజ్జిగ లేదా నీళ్లు ప్రాణాధారంలా మారింది. నీటి కోసం ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఈ చలివేంద్రం ఆశాకిరణంగా నిలిచింది. చిన్నపిల్లలు, వృద్ధులు సంతోషంగా మజ్జిగ తాగుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవలు మరిన్ని చోట్ల ఉంటే ఎంతో మేలు జరుగుతుంది అని ప్రజల అభిప్రాయం. సేవాభావంతో ముందుకు వచ్చిన టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు టి కేశప్పపై ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎండాకాలంలో మానవత్వాన్ని చాటిన ఈ చలివేంద్రం ప్రజల హృదయాలను హత్తుకుందే. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు గుంతకల్ పట్టణంలో పాత గుంతకల్ దగ్గర వాల్మీకి సర్కిల్లో ఈరోజు కేశవన్న గారి ఆధ్వర్యంలో ఎండాకాలం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంతోషమైన విషయం, ఎందుకంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన రోజు ఈరోజు దాదాపుగా 82లో స్థాపించి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉందంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీ రామారావు గారు పనిచేశారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు పండుగ వాతావరణంగా ఉంది. ఎక్కడ చూసినా పచ్చ జెండాలే, ఎక్కడ చూసినా పచ్చదనమే. అదేవిధంగా ఈరోజు మన గుంతకల్ పట్టణంలో ఓల్డ్ గుంతకల్ దగ్గర కేశవన్న గారి ఆధ్వర్యంలో చలివేంద్రం కూడా ఈరోజు మంచి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏదేమైనా కూడా ఏదైనా చేయాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా కూడా అది తెలుగుదేశం పార్టీకే దక్కిందని సందర్భంగా తెలుపుకుంటూ అందరికీ, ఆ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 44వ ఆవిర్భావ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టి 44వ సంవత్సరాలైంది. తారక రామారావు, ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ళు అయింది కాబట్టి ఈరోజు పార్టీ అభివృద్ధి జరిగింది కాబట్టి ఇదే సందర్భంగా ఈరోజు ఎండాకాలం కాబట్టి పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలు కానీ నీళ్లు దప్పిక ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసింది జరిగింది. అదే విధంగా ఇలాంటి చలివేంద్రాలు ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ ఇంకా చాలా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ అంటే మన రాష్ట్రం అంత సంతోషం ఉండే మన పార్టీ అనమాట మన తెలుగుదేశం పార్టీ అంటే. అలాంటి పార్టీ ఎక్కడైనా కానీ ఒక ఇదే కాదు, ఏ కార్యక్రమం కానీలే
ముందుకు వెళుతారు కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అందుకని పార్టీ మీద అభిమానం కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానిస్తున్నారు. ఈ రోజు నాకు 44 ఏళ్ళు పార్టీ గుర్తించింది. ఈ రోజు కూడా నాకు సన్మాన కార్యక్రమం కూడా మన గుమ్మడి ఎమ్మెల్యే జయరామన్న గారు కూడా ఆధ్వర్యంలో నాకు పార్టీ గుర్తించి సన్మాన కార్యక్రమం జరిగింది. ఎక్కలేని నాకు చాలా సంతోషమైంది. ఈరోజు పాతగుందుకల్లో 44 ఏళ్ళ నుంచి ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుని కలుపుకొని పోయి ప్రజల్లో మమేకమయ్యి ప్రజల్లో ఏ భావోపగాలు అన్ని రకాలు చూసుకొని ఈరోజు నేను ఇంత స్థాయికి ఎదిగినానంటే నాకు ఎదిగిందనుకు ఈరోజు నా పార్టీ గుర్తించి సన్మాన కార్యక్రమం జయరామన్న ఆధ్వర్యంలో జరిగింది. ఇలాంటి కార్యక్రమంగా ముందుకు నేను పార్టీని బలోపేతం చేసేదానికి నేను ఆటగానే కానీ సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఈరోజు విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు అయినా కూడా ఆయన ఎంతో కృషి చేసి రాష్ట్రానికి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాడు. దాంట్లో కొద్దిగా నేను ఒక 10% అన్నా నేను పార్టీ బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇట్లా కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు గుమ్మూరు జయరామన్న ఆధ్వర్యంలో పార్టీ మన గుండెకల్ ఇన్ఛార్జి నారసమన్న గారు వచ్చినందుకు చలివేంద్ర ప్రారంభించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా ముందుకు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు కావడం వల్ల ఈరోజు పాతగుంతకల్ వాల్మీకి సర్కిల్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సస్యశ్యామలంగా ఉండే తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా ఎన్నంటూ ఉండే మా నాయకులు ఈ పాతగుంతకల్లో అందరినీ మమేకమై ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి. ప్రతి ఒక్కరిని ఏ పార్టీ ఏ ఆదేశాల ప్రకారం ఇచ్చినారో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి తప్పకుండా మేము అన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎండ తీవ్రత ఎంతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ ముఖ్యంగా మన పాతగుంతకల్లో ఎక్కువ శాతం స్లమ్ ఏరియాగా ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూలీనాలికి పోయి ఆటోలో జీవనం కొనసాగించే పరిస్థితి మన పాతగుంతలో ఎక్కువ శాతం ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మా నాన్నగారు కేశప్ప గారు మా నాన్నతో దాన్ని సంప్రదింపులు జరిపి ప్రతి ఒక్కరికి వాళ్ళ దాహం తీర్చాలా అనే ఆలోచనతో మా ముందుకెళ్ళడం జరిగింది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.